కవర్లో పెడతాం. అది కూడా కట్ చేసి పెడుతుంది బయటకు ఫోటో దిగటానికా ఇక్కడ పోవాలండి మాట్లాడుతున్నాం. నడవాలి మధ్యలో రండి. చప్పట్లు కొడతారు కదా, ఫోన్ ఆపరేషన్కి వచ్చేది రీఫామ్. ఏమో టూరిస్ట్ లాగే ఉంది. ఇది కోట ముందు పేరు గొల్లాకొండ. ముందు గొల్లల రాజులు వచ్చి పరిపాలించిన కాకతీయ డైనాసిటీ. వాళ్ళు వరంగల్ నుంచి వచ్చి 1143 దీని కొండ మీద ఒక మట్టి కోట కట్టి ఇది పేరు పెట్టడం గొల్లాకొండ. తర్వాత అనాథర్ డైనాసిటీ కులీ కుతుబ్ షా. ఇరాన్ రాజులు వచ్చి చుండంలో మట్టి రాళ్ళుతోనికి వాళ్ళకి ఇది కోట కట్టేదానికి 62 సంవత్సరాలు, 6 to 2 years. 7 రాజులు పరిపాలించారు. సుల్తాన్ కులీ కుతుబ్ షా, జంషీద్ కులీ కుతుబ్ షా, ఇబ్రాహిం కులీ కుతుబ్ షా. మొహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చి ఈ కింగ్ చార్మినార్ కట్టేశారు. హైదరాబాద్ సిటీ ఫస్ట్ పేరు అంటే భాగ్యనగర్. ఆయన భాగ్యమతితోనే పెళ్లి చేసి భాగ్యమతి పేరు పెట్టిన హైదర్ బేగం. చార్మినార్ కట్టిన తర్వాత హైదర్ బేగం నుంచి హైదరాబాద్ సిటీ ఫేమస్ అయింది. అబ్దుల్ హసన్ తానేషా ఈ గోల్కొండలను పరిపాలించేటప్పుడు ఢిల్లీ రాజులు వచ్చేసి ఔరంగజేబ్ మొఘల్ ఎంపర్ అటాక్ చేసి 8 నెలలు యుద్ధం చేశారు. అప్పుడు టైం అనేది కోట పడింది. తర్వాత అనాథర్ డైనాసిటీ ఆసఫ్ జాయ్ అంటే నిజాం అంటే సొంతం రాజు కాదు, ఔరంగజేబ్ దగ్గర ఒక ఆర్మీ కమాండర్. ఈ కింగ్ అందరు చచ్చిపోయిన తర్వాత ఔరంగజేబ్నే ఆయనకి ఇక్కడ గవర్నమెంట్ పెట్టేసినాం. అంటే తర్వాత నిజాం హైదరాబాద్నే రూల్ చేసినాం. ఈ కోట అంటే 500 కింద సంవత్సరాల కోట. అంటే కులీ కుతుబ్ షా వాళ్ళు కట్టేసినాం. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆ రోజులు సిపాయి ఉంటారు, సోల్జర్. మామూలు పబ్లిక్ ఎలాగ వెళ్తావు కదా పైకి, పబ్లిక్ దగ్గర ఏం కూడా సామాన్ ఉంటుంది కదా, చాకులు కత్తులు ఇక్కడ పెట్టి పై దగ్గర వెళ్తుంది. మీటింగ్ టైం నేను ఇది మిలిటరీ వాళ్ళు ఉండేదానికి దగ్గర అంటే మినిస్టర్ ఆఫీస్ ఇస్తారు అక్కడ. అందరూ ఒక ఫోటో మీ బాబాయ్ ఇంకా చూడు బాగున్నాయి. రామదాసుని బంధించింది ఇక్కడే. హలో నగీనా గార్డెన్ అంటే కులీ కుతుబ్ షా కాలంలోనే ఆ రోజులు ఇక్కడ వజ్రాలు వ్యాపారం అయితే చేశారు.
ఈ గోల్కొండలోనే ఆ రోజులు ఫేమస్ అంది కదా డైమండ్స్ కహెనూర్ వజ్రాలు ఇక్కడనే ఫేమస్ అంది ఇంగ్లాండ్ రాణి దగ్గర ఉన్నాయి సార్ వాళ్ళకి కూడా డెడ్ అయింది సార్ కుయింగాలు చూపెట్టి ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయింది ఆ టైంలోనే అప్పుడు రోజులనే పార్కి మైన్స్ అంటే విజయవాడ కృష్ణ నది అక్కడికి వెళ్ళి వజ్రాలు తీసుకొచ్చి అన్ని వ్యాపారం చేయడానికి జగస్తుంది మార్కెటింగ్ పడింది ఇక్కడ పెద్ద నీళ్ళ ట్యాంక్ ఇక్కడ చూడొచ్చు 2 క్లాసులు రండి విడిస్తున్నావా ఫోటోలు చెప్పు ఆ సైడ్ నుంచి దిగాలి ఈ తొవ్వల నుంచి వెళ్ళి మళ్ళీ ఎట్లా రిటర్న్ రాదు రాణి మహల్ చూసి అక్కడనే వస్తుంది మెయిన్ గేట్ దగ్గర ఎవరు రాకుంటే ఎట్లయినా పోయి మనం చప్పట్లో కొట్టినాం కదా ఆడ పోయి కూర్చోమనాలి సగం దూరంలో వచ్చి ఎవరు కూర్చోవద్దు వేరే రోడ్డు నుంచి దిగాలి ఇది నీళ్ళ పై 375 మెట్లు ఎక్కాలి ఎక్కువ ఎట్లయినా పోయి మనం చప్పట్లో కొట్టినాం కదా ఆడ కూర్చోవాలి ఆ పక్క కొంచెం వచ్చి తీసుకుంటాం ఈ ఇది నీళ్ళ పైప్ లైనింగ్ సార్ ఇది హోల్ కనపడుతుంది కరెంటు మోటార్ లేదు ఈ పెద్ద ట్యాంక్ ఉన్నది చక్రాలు పెడతారు చక్రాలతో నీళ్ళు తీసి కిందకి వెళ్ళి నీళ్ళు మొత్తం పై వరకు సప్లై అవుతుంది 480 అడుగు పైన ఇంకా 2 ట్యాంక్ మీకు పైన చూపెడతారు సెకండ్ వెల్ థర్డ్ వెల్ ఫస్ట్ నీళ్ళ ట్యాంక్ ఇక్కడ నేను కూడా ఎన్ని మెట్లు 375 మెట్లు కూడా అన్ని మెట్లు దిగాలి మేము ఇలా తిరిగి అక్కడ ఏదో ఎంట్రన్స్ కార్డ్ తాగుతాం మీరు అటు తిరిగి రండి లోపలికి వెళ్ళి నీళ్ళు వస్తుంది నీళ్ళ జమ అవుతుంది కుండాన్ని పంప్ చేసి పోట్లనే సప్లై చేస్తారు ఆ గోపురాలు కనపడుతుంది సార్ 1 2 3 టోటల్ 7 ఉన్నది మనకి 3 కనపడుతున్నాయి దీని వెనక 4 ఉన్నది ఈ గోల్కొండ మీద కింగ్ రూల్ చేసిన కదా ఆ కింగ్ కి సమాధి అక్కడనే ఉంది ఈ కోట కొంచెం 2 కిలోమీటర్ దూరం ఉన్నది ఫోర్ట్ అవుట్ సైడ్ లోనే దీని అవుట్ కొద్ది పైన చూడండి ఇంకా పండు ఎక్కితే పండుగ